నేను చెప్పబోయే ఈ టెంపుల్ చాలా చాలా ఫేమస్. వరల్డ్‌లోనే ఓన్లీ 2 ప్లేసెస్‌లలోనే ఉంది ఈ మరకతలింగం. ఇంకొకటైతే ఎక్కడుందో తమిళనాడులో అన్నట్టు అన్నారు. ఒకటైతే మనకి హైదరాబాద్ దగ్గరలోని చందిప్ప విలేజ్‌లో ఉంది. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే, ఆ టెంపుల్‌లోని కాలభైరవుడ గుడి దగ్గర ఒక రాయి ఉంటుంది. ఆ రాయి మీద చేతులు పెట్టేసి మనం కోరిక కోరుకుంటే ఒకవేళ తీరేటట్టుగా ఉంటేనే ఆ రాయి అయితే తిరుగుతుందన్నమాట. ఎగ్జాక్ట్‌గా లొకేషన్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ చందిప్ప అని మనకి అక్కడ వెళ్ళేటప్పుడు కనిపిస్తుంది. అక్కడ నుండి మనకి ఈ భద్రకాళి టెంపుల్, రాములవారి టెంపుల్ అట్లా కనిపిస్తది. అండ్ దాని నుండి ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి టెంపుల్ అయితే వస్తుంది. టెంపుల్ అయితే చాలా చిన్నగానే ఉంది. మరీ పెద్దగా అయితే ఏమీ లేదు. కానీ చాలా అంటే చాలా రష్ ఉంది. ఇక్కడ మండే అండ్ సండేస్ చాలా అంటే చాలా రష్ ఉంటుందంట. ఆఫ్టర్‌నూన్ 2:30 ఆ టైంకి వెళ్ళండి. ఎందుకంటే అప్పుడైతే జనమంతా క్లియర్ అయిపోతారు. మార్నింగ్స్ అస్సలు వెళ్ళకండి. మార్నింగ్స్ వెళ్తే చాలా చాలా రష్ ఉంటుంది. ఈ టెంపుల్ నేను నార్మల్‌గా ఎక్కడో ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి ఒకసారి వెళ్ళాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే రాయి తిరగలేదు. సరే ఈసారైనా వెళ్దాము అన్నట్టుగా ట్రై చేశాను. సో, ఈ టెంపుల్‌లో రష్ అని చెప్పాను కదా! ఇక్కడ చాలా పూజలు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు అవన్నీ కూడా ఇక్కడ చాలానే చేస్తున్నారు. అండ్ కంపల్సరీగా హెయిర్ అనేది టై చేసుకొనే వెళ్ళండి. అండ్ జీన్సెస్ అట్లాంటివి వేసుకున్నా కూడా అలో అయితే చేయరు. టెంపుల్‌లో అయితే మంచిగా స్పేషియస్‌గానే ఉంది లోపల. బట్ బయట నుంచి చూస్తే చిన్నగా ఉంటుంది. అండ్ ఈ లైన్ అంతా చూస్తున్నారు కదా! ఈ లైన్ కాలభైరవుని దగ్గర రాయి అని చెప్పాను కదా! ఆ రాయి మీద హ్యాండ్ పెట్టడం కోసమే అన్నమాట ఇంత పెద్ద క్యూ. లిటరల్లీ ఒక 30-40 మినిట్స్ అయితే పడుతుంది. అండ్ అక్కడ ఎవరో ఒకరు ఉండి ముందుకు లైన్ జరిపితే తప్ప ఆ లైన్ జరగదు. ఒక్కొక్కరైతే 2-3 సార్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా అలానే పెట్టాను. సో, లైన్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. వీకెండ్స్‌లలో అయితే కంపల్సరీ కాకుండా వీక్ మధ్యలో వెళ్ళడానికి ట్రై చేయండి. ఇది కాలభైరవుని టెంపుల్ నేను ఇందాక చెప్పినట్టు చిన్నది. బట్ ఆ రాయి కోసం అయితే చాలా చాలా లైన్ ఉంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి. అండ్ ఈ టెంపుల్ లొకేషన్ కావాలి అనుకుంటే కింద ఛానల్ కింద కమెంట్ చేయండి. నేను మీకు డైరెక్ట్ టెంపుల్ లొకేషన్ అయితే షేర్ చేస్తాను. అండ్ ఈ టెంపుల్‌లో నేను ఒక కామన్‌గా అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, అందరికీ అయితే రాయి తిరగట్లేదు. ఇదైతే ఫర్ ష్యూర్. ఫస్ట్ నేను అనుకున్నాను తిరుగుతుందేమోలే అనేసి. కొంతమంది ఏంటంటే దాని మీద బాగా బరువు వేసి కూడా దాన్ని తిప్పుతున్నారు. మనం తిప్పడం కాదు, హ్యాండ్స్ ఫ్రీగా చేసి దాని మీద జస్ట్ చేతులు ఆనించండి, ఆటోమేటిక్గా రాయి తిరుగుతుంది. కొంతమందికి అయితే గిర్రన ఒకటేసారి ఫాస్ట్గా తిరుగుతుంది, కొంతమందికి స్లోగా తిరుగుతుంది. అండ్ టెంపుల్కి వచ్చి విజిట్ చేసి వెళ్ళిన వాళ్ళు కూడా అంటే రాయి తిరిగినా కూడా అట్లీస్ట్ 1 year 2 years అట్లా పడుతుంది. వెంటనే అయితే ఇమ్మీడియట్గా ఏం జరగదు, బట్ జరుగుతుంది అన్నట్టు చెప్పారు. సో, అదన్నమాట టెంపుల్ స్పెషాలిటీ. మీలో కూడా చాలామంది విజిట్ చేయాలి అని అనుకుంటున్నారు కదా ఇప్పుడు ఈ వీడియో చూసాక. డెఫినెట్లీ డూ విజిట్. అండ్ ఈ మరకతలింగం దగ్గర మీరు ప్రత్యేకించి అభిషేకాలు కానివ్వండి, ఏదైనా చేయించినా కూడా చాలా చాలా మంచిది. ఎందుకంటే చాలా రేర్గా దొరుకుతుంది, రేర్గా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ టెంపుల్కి అంత ఫేమస్. అండ్ ఇంకొకటి చాలామంది కాలభైరవుని దగ్గర కాళ్ళ దగ్గర హెయిర్ ఆనిస్తున్నారు. సో, ఇక్కడ నేను మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను. రాయి తిరిగిన వాళ్ళది, తిరగని వాళ్ళది. అండ్ చిన్నపిల్లలైతే నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను. ప్రతి ఒక్కరిది కూడా తిరుగుతుంది. అండ్ ఇది కాకుండా నాకు అంటే కరీంనగర్ అటు సైడ్ వాళ్ళకి కొండగట్టుకు వెళ్తే కంపల్సరీగా టెంపుల్ లోపల ఇట్లా కాయిన్ పెడితే అది అతుకుతే కోరిక నెరవేరుతుంది అని అంటారు కదా! సో, ఇక్కడ కూడా ట్రై చేస్తున్నారు చాలామంది. ఎవరో కొంతమందికి మాత్రమే అది అంటుకుంటుంది. సో, ఇట్లా కూడా ఉందన్నమాట. సో, మీరు కావాలంటే ఇవి కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకైతే చాలా వరకు అయితే తిరుగుతుంది.